హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు సుప్రీంకోర్టు శుభవార్త. పార్లమెంటు ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు భారీ శుభవార్త. సుప్రీంకోర్టు తీర్పుతో ఈపీఎఫ్ 95 పెన్షన్ల పెంపు ఖరారు. కనీస పెన్షన్ 7,500కు. ఈరోజు పెన్షన్లకు సంబంధించి ఒక అత్యంత కీలకమైన మరియు భారీ శుభవార్త వెలువడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక చారిత్రాత్మక తీర్పు మరియు పార్లమెంట్లో జరిగిన కీలక ప్రకటనతో ఈపీఎఫ్ 95 పెన్షనర్స్ ఎంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరుతోంది. ఇందులో ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పుతో పెన్షన్ పెంపుకు మార్గం సుగమం. కీలక తీర్పు. సుప్రీంకోర్టు ఇటీవల పెన్షనర్లకు అనుకూలంగా ఒక కీలక తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం పెన్షనర్లకు మెరుగైన పెన్షన్లు అందేలాగా చూడాలని కోర్టు స్పష్టం చేసింది. ఇది ముఖ్యంగా ఈపీఎఫ్ 95 పెన్షనర్స్‌కి ఎంతో ప్రయోజనం చేకూర్చనుంది. పార్లమెంట్‌లో ప్రకటన. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పార్లమెంట్‌లో దీనిపై కీలక ప్రకటన వెలువడినట్లుగా సమాచారము. ఇది ఈపీఎఫ్ 95 పెన్షన్లలో మార్పులకు మరియు పెన్షన్ పెంపునకు సంకేతం. ఈపీఎఫ్ 95 పెన్షన్ల పెంపు. 1000-7,500 వరకు ఈపీఎఫ్ 95 పెన్షనర్స్ ఎన్నో ఏళ్లుగా కనీస పెన్షన్ పెంపు కోసం పోరాడుతూ ఉన్నారు. ప్రస్తుతం వారికి రూ. 1000 కనీస పెన్షన్ మాత్రం అందుతోంది. ఇది ప్రస్తుత జీవన వ్యయానికి ఏమాత్రం సరిపోదు. ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది. కనీస పెన్షన్ 1000-7,500కు పెంచాలనే వారి డిమాండ్ ఇప్పుడు నెరవేరబోతోంది. ఇది వారి ఎన్నో ఏళ్ల కలను సాకారం చేస్తుంది. మంత్రి అధికారిక ప్రకటన. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మండవియా స్వయంగా ఈ అంశంపైన ప్రకటన చేయడం జరిగింది. కనీస పెన్షన్ పెంపు అంశం ప్రస్తుతం కేంద్ర కేబినెట్ పరిశీలనలో ఉందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ ఆమోదం. 7,500 పెంపునకు సంబంధించి ప్రతిపాదన పార్లమెంట్‌లో అధికారికంగా చర్చకు వచ్చి త్వరలోనే ఆమోదం పొందనున్నట్టుగా తెలుస్తోంది. ఇక మూడోది 2,500 పెంపు అనేది అపోహ. వాస్తవంగా 7,500 అంటున్నారు. గతంలో కనీస పెన్షన్ 2,500కు పెంచాలని భావిస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం 7,500 పెంపుకే కేబినెట్ మొగ్గు చూపుతోంది. ఇది పెన్షనర్లకు మరింత పెద్ద శుభవార్త. నాలుగోది కేంద్ర కేబినెట్ పరిశీలనలో అంశం. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మండవియా గారు మాట్లాడుతూ, కనీస పెన్షన్ పెంపు అంశం ప్రస్తుతం కేంద్ర కేబినెట్ పరిశీలనలో ఉంది. దీనిని ఎజెండాలో చేర్చామని మరియు త్వరలోనే కేంద్ర కేబినెట్ దీనిపైన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. మంత్రి ప్రకటనతో పెన్షనర్లు పెట్టుకున్న ఆశలు చిగురించాయి. ఇది పెన్షనర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. ఈ నిర్ణయం వల్ల ప్రయోజనాలు ముఖ్యంగా ఆర్థిక భద్రత. పెరిగిన కనీస పెన్షన్ వల్ల లక్షలాది మంది ఈపీఎఫ్ 95 పెన్షనర్లకు ఆర్థిక భద్రత లభిస్తుంది. జీవన ప్రమాణాలు మెరుగు. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది మరియు వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. దీర్ఘకాలిక డిమాండ్ల నెరవేర్పు. పెన్షనర్ల దీర్ఘకాలిక డిమాండ్లు నెరవేర్చడం ద్వారా ప్రభుత్వానికి వారిపై ఉన్నటువంటి శ్రద్ధను చాటుతుంది. క్యాబినెట్ ఆమోదం త్వరలో లభించి ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా ఉన్న ఈపీఎఫ్ 95 పెన్షనర్స్ ఎంతో సంతోషిస్తారు. వారి కల నిజం కాబోతోందనైతే చెప్పవచ్చు.